అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుంది గదండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఈ యొక్క 20,000లో కూడా చాలామందికి ఏంటంటే సందేశం అయితుంది. ఒకేసారి జమ చేస్తారా? విడతల వారీగా జమ చేస్తారా? అని చెప్పేసి. సో, మనం ఈ విడతల వారీగా జమ చేస్తే ఎంత విడుదల చేస్తారు? అలాగే ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? అని చెప్పేసి ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికి ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి రూ. 20,000 అనేవైతే ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే మీకు తెలియాల్సిందేంటంటే, రూ. 20,000 రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే కాదండి. 14,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీయ పథకం కింద అందించనుందనమాట. అయితే పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో విడుదల చేసింది గదా! అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రూ. 14,000 అనేవైతే 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అయితే ముందులో మనకి ఇక రూ. 14,000 సంబంధించి కానీ 3 విడతలు విడుదల చేస్తుంది కదా! రాష్ట్ర ప్రభుత్వం. అయితే తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందండి. తర్వాత రూ. 5,000 తర్వాత మూడో విడత కింద రూ. 4,000 ఇలా కేంద్ర ప్రభుత్వం 3 విడతలు విడుదల చేస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి కసరత్తు చేసిందండి. అయితే ఇది పథకం ఎప్పుడు విడుదల కాబోతున్నాయని చెప్పేసి చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 20వ విడత కింద రూ. 2,000 అనేవైతే విడుదల చేయబోతుంది కదా! ఆ రోజునే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 5,000 అనేవైతే విడుదల చేయడానికైతే సన్నాహాలుగా చేస్తుందనమాట. సో, దీనివల్ల పెద్ద మొత్తంలో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రూ. 7,000 అనేవైతే విడుదల కాబోతున్నాయండి. సో, కంపల్సరీగా మనకి ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోండి. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడాని. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.